చూడు వచ్చిన వెంటనే ఫోన్ దాన్ని రాలేదు కదా. చిన్న చాణిక్య అంతే మరి ఎవరికి ఉండు అది తీసిన తర్వాత నేను వెళ్తాను. రేపు చూసుకోండి యూట్యూబ్ అక్కడి నుంచి అత్యున్నత సింహాసనశీలుడా, మా ప్రాణులకు, మా జీవనకు, మా ఉనికిని ఆధారభూతుడా, మీ పాదాలకు లెక్కలేని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశంలో సింహాసనముగా మీ పాదపీఠంగా చేసుకున్న నా ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభా దయగల తండ్రి, మీరు చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి నైనా మీ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయం ప్రభా అయా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా కూడిన నామమును స్తుతిస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుడు దొరయ్యరాజు గారికి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తుంది. అందరం కలిసి దేవుని మహిమపరచడానికి 5వ కీర్తన. అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించు. ఎఫెసీయులకు రాసిన 3వ పత్రిక 14 నుంచి 20 వరకు ఉన్న దేవుని వాక్యం విందాం. అపోస్తులైన పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను కృతమైన ఆభరణంగా నువ్వు ఆశీర్వదించావు. పదవి విరమణ అనేది నాయన వృత్తికే గాని నాయన ప్రవృత్తికి కాదు. పదవి విరమణ వయసుకే గాని మనసుకు కాదు. పదవి విరమణ స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడిన యెహోవాను స్తుతించుచున్నానని దేవుని వాక్యం చెప్పుట మనం గమనిస్తాం. నిజంగా మనం ఈ గడియలో ఈ సమయంలో సజీవులమై ఉండి దేవునిని స్తుతించేటువంటి లేక మనం ఆయన ప్రార్థించేటువంటి గొప్ప తరుణాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఆయన ఆవరణములలో ఒక దినం గడుపుట అది 1000 దినముల కంటే కూడా శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. భక్తిహీనుల గుడారములలో నేను నివసించుట కంటే కూడా నా దేవుని మందిర ద్వారము యొద్ద ఉండుట నాకెంతో
మేలని దావీదు అంటాడు.